ఒక అధికారి నీకు డ్యూటీ చేసిండంటే ఈయన పరిధిలు ఎక్కడున్నాయి? ప్రతి ఉద్యోగస్తునికి ఒక పరిధి ఉంటది. ఆయన డ్యూటీస్ ఏం చేయాలో టు డూ ఆర్ నాట్ టు డూ అనేది ఉంటది. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది చేయొచ్చు అంటే ఎవరు కూడా ప్రజల తిరుగుబాటుకు, ఆగ్రహానికి లోను గాక తప్పదు. ఇప్పుడున్న రంగనాథ్ గారు కూడా ఖచ్చితంగా ఏదో ఒకనాడు జైలుకి పోయే సందర్భం ఉంటది. ఎందుకుంటది అంటే ఇప్పుడు ఇది రూల్స్‌కు వయలేట్ చేసుకొని వెళ్ళిపోవడమే. నీకున్న హైడ్రా మేనిఫెస్టో ఏంది? ఈ హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? జీవో నంబర్ 99 ఎందుకు ఉంటున్నది? దానికి ఏ పరిధిలకు లోబడి ఉంటది? ఇక్కడ హైదరాబాద్‌లో ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ల్యాండ్స్ ఎన్నున్నాయి? ఎంత ఎఫ్‌టీఎల్ ఎంత బఫర్ జోన్ ఉంటది? ఎఫ్‌టీఎల్ తర్వాత 20 మీటర్స్ బఫర్ జోన్ ఉంటది. ఆ బఫర్ జోన్ మార్కింగ్ చేసిండ్రా? గతంలో ఆక్యుపేషన్ అయినోళ్ళను తర్వాత దానికి రిజిస్ట్రేషన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్‌ను ఎంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రు? దీని మీద హైకోర్టు సుమోటోగా వాళ్ళు స్పందించారు. కేసుని ఎందుకు తీసుకోరు? గవర్నమెంట్‌కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వరు? ఇవాళ ఒక కమిషనర్ రంగనాథ్ గారినే పిలిపించి మీరు ఆయనను చేసే డ్యూటీని ప్రివెంట్ చేస్తాను. చేయనియండి, ఆయన చేసేది కరెక్ట్ అయితే ఆయన వెనుక ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికి ఎందుకు నోటీస్ ఇయ్యరు? ఒక అడ్వకేట్‌గా నేను అడుగుతున్నా. ప్రజల పక్షాన అడుగుతున్నా. ఇవాళ ఎవరు కూడా నువ్వు రిజిస్ట్రేషన్ కాకపోతే ఆడు కొనుక్కునేటోడా? వాడు ముందు పోయేటోడా? పర్మిషన్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు, ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అది ప్రొహిబిటెడ్ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక అఫెండర్ అయితాడు. ఆయన 420 కింద అయితాడు. ఖచ్చితంగా ఆయన ఆస్తి సీజ్ చేయాలి. ఆయన ప్రాపర్టీస్ సీజ్ చేయాలి. మొత్తం అది కేసు తెగే వరకు కూడా ఆయన జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంటది. అట్లా తీస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూలో అంటున్నాడు, సాక్షాత్తు ఇదంతా మొత్తం తీస్తే స్కామ్ అంతా అయితే 50% పైచీలకు అందరు కూడా నాకు ఈ సిబ్బంది అంతా కూడా జైల్లో పోయే సందర్భం ఉన్నది. ఇక పనిచేసేటోడు ఎవడు దొరకడు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. మరి ఇక్కడ సామాన్యులు ఇట్లా ఒక్క రూపాయి ఎంత ఒక సంతింటి కళ అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అవును సార్. ఇప్పుడు జీవో అసెంబ్లీ నుంచి జీవో కూడా తెప్పిస్తామని చెప్తున్నారు. ఇంకా అంటే రంగనాథ్ గారు వేరే దానికి వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ హైడ్రా బాధ్యతల నుంచి కొంచెం తప్పుకోవాలన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఫర్దర్ గా చూస్తే సార్ ఇప్పుడు ఈ నష్టపోయిన మిడిల్ క్లాస్ పీపుల్ సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి? అంటే ఈ హైకోర్టు ఇచ్చిన లైన్ ఏమన్నా ఉంటుందా? అంటే చాలా నష్టపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితేనో ఆ ఇల్లు వాళ్ళకి సమకూరుస్తుంది. సడన్ గా వచ్చి కూల్ చేస్తే ఇప్పుడు వాడు ఫర్దర్ గా చేయాలంటే గవర్నమెంట్ ఏమన్నా చేయగలుగుతుందా? వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుందా? ఎట్లా వాడు ఆ నష్టపరిహారాన్ని పూడ్చుకోగలుగుతారు వీళ్ళు? ఖచ్చితంగా ఇప్పుడు స్పందించినట్టు న్యాయస్థానం సుమోటోగా గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఇచ్చి ఇట్లా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అయినా ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళనైనా ఈ ఇల్లీగల్ గా వీళ్ళు బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంకర్ బిల్డర్ తరపున ఉండి అష్యూరెన్స్ ఇచ్చి బ్యాంకర్ కూడా ఏ నామ్స్ రూల్స్ అంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం బ్యాంకర్ కూడా ఉంటుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ ఇస్తారు. మేము అడ్వకేటే ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ఒక్క విషయం ఇల్లు కూల్చేగానే సరిపోదు. బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తారు. అలాగే బయట నుంచి కొన్ని అప్పులు తెచ్చుకొని అలా తీసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఇల్లు పోయిన మధ్యతరగతి మనిషి ఎక్కడ నిలబడాలి ఇప్పుడు? ఇప్పుడు ఈ కొత్తగా మనకున్నటువంటి ఇప్పుడు అమీన్పూర్ లో జరిగిన సంఘటన పైన హైకోర్టు స్పందించింది. అట్లనే రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏదైతే ఉన్నదంటే హైడ్రానే ఉంది. ఈ హైడ్రా మీద హైకోర్టు ఒకటే స్పందించి లేదా సుప్రీంకోర్టు అయినా స్పందించవచ్చు. దేశంలో ఏ ఇష్యూ ఎక్కడ వేసినా కూడా సుప్రీంకోర్టుకు ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఎక్సైజ్ చేసుకొని సుమోటోగా తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ వాల్యూ మీద వాళ్ళకి కట్టిపిచ్చి తర్వాత నిజంగా ఇందులో క్రైమ్ లో ఈ భారీ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ అధికారినైనా కూడా ఖచ్చితంగా జైలు పంపి ముందుకు పోతే కనుక రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం సబబైనదే అని చెప్పి కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. హైదరాబాద్ కూడా గత ఒక 100 సంవత్సరాలు ముందుకు పోయినట్టు అవుతుంది. ఇది మంచి ఉద్దేశమే. ఎందుకంటే ఈ నాలాలు ఇవన్నీ మొత్తం కూడకపోతే రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి మొత్తం కూడా ఇవాళ అన్ని హైదరాబాద్ ఏంటంటే ర్యాపిడ్ గా డెవలప్ అయింది. ఓల్డ్ మ్యాపులనే ఒక మంచి గుర్తింపు ఐడెంటిఫైడ్ అంటే సిటీగా పేరు పొందింది. అందుకని ఇప్పుడు ఇంకా ర్యాపిడ్ గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఒక నోటీస్ అన్నా ఇవ్వాలి కదా సార్, కొన్ని రోజులు టైం అన్నా ఇవ్వాలి కదా, లేదా ఫర్దర్ గా వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కడైనా కొన్ని ఉండటానికి కనీస వసతులన్నా చూపించి అవి కూల్ చేయాలి కదా. నిట్ట నిలువుగా పిల్లలతో సహా రోడ్డు మీదకి వచ్చేసారు కదా సార్ ఈ రోజు.
నోటీస్ అనేది ఖచ్చితంగా లీగల్ స్టెప్‌లో ఫస్ట్ స్టెప్ అది. ఏదన్నా ఐడెంటిటీ చేస్తే మీరు ఒక 14 డేస్ మినిమమ్ 14 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఓ 14 డేస్, ఓ 1 మంత్, 30 డేసో, 90 డేసో ఇవ్వాలి. కానీ ఇక్కడ దుశ్చర్య ఏంటంటే ఇట్లా వీళ్ళందరూ పోయి కోర్టుని ఆశ్రయించి స్టేలు తెచ్చుకోవడము, సివిల్ కోర్ట్స్‌కు దగ్గర పోవడము, ఈ రకంగా పోతే మల్టిపుల్‌గా ఇష్యూస్ అయితాయని చెప్పి ఇట్లా హైకోర్టు ఇప్పుడు స్పందించింది. అంటే లేట్‌గానైనా స్పందించింది. అంటే అంతా అయిపోయినాక మెల్లగా లేచి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ అంటే మొత్తం అయ్యేదంతా అయిపోయినాక ఇప్పుడు వచ్చి ఇదంతా ఇప్పుడు కోర్టును కూడా కొంతమంది మేధావులు తప్పు పడుతున్నారు. ఇన్ని రోజులు హైదరాబాద్ ఉన్నారు, ఇంత పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఒక పిటిషనర్ వచ్చి పిటిషన్ ఫైల్ చేస్తేనే హైకోర్టు న్యాయమూర్తి గారికి ఈ విషయం తెలిసిందా, ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కు తొత్తులుగా మారినటువంటి సందర్భం అన్నట్టుగా న్యాయ వ్యవస్థ మీద కూడా జనాలకు ఎవరు కూడా నమ్మకం కోల్పోయినటువంటి సందర్భం. ఇవాళ స్పందించిన రంగనాథ్ గారిని ఈ విధంగా అన్నారు అంటే జరిగే నష్టం జరిగింది కదా. ఇప్పుడు రంగనాథ్ గారు సేఫ్ జోన్ లో పోవాలంటే నాకు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయలేను. నా ఒక్కరికి ఎందుకు, నేను ఒక్కరిని ఆన్సరబుల్ ఎట్లయితా, గవర్నమెంట్ కదా ఆన్సరబుల్ కావాల్సింది. అంటే గవర్నమెంట్ అంటే ఏంది, ఆఫీసర్స్ అంటే ఇంక్లూడ్ అయితేనే కదా. ఎగ్జిక్యూషన్ ఆర్గాన్ తీసుకునేదే గవర్నమెంట్. జ్యుడిషియరీ ఆర్గాన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆర్గాన్ మీద పెట్టేది లేదు. నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు తప్పు పట్టావు? ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తేనే కదా చేసేది. హైడ్రాన్ పెట్టింది గవర్నమెంట్ జీవో ఆధారంగానే కదా. పెట్టినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు బోన్లోకి పిలువవు? రేవంత్ రెడ్డి గారే ఉన్నారు సార్, కమిషనర్ గానే రంగనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆయన ఓన్లీ పబ్లిక్ సర్వెంట్. ఆయన పైన ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు? మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. లేదా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఏదైతే ఉంటుందో గౌరవ డీజీపీ గారు ఉంటారు. అసలు ఈ డీజీపీ, ఈ మున్సిపల్ ఇవి ఎవ్వరు ఉండరు. రంగనాథ్ గారు ఎక్కడ డ్యూటీ చేసినా డైరెక్ట్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కు ఒక ఏజెంట్ గా పనిచేస్తాడు తప్ప ఆయన ఏం లేదు. ఇవాళ గత ప్రభుత్వాలు ఏదొచ్చినా ఆయన ఒక మంచి కీ పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఏ ఇష్యూలలో కూడా వచ్చినా కూడా ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారినా ఆయన అధికారం మాత్రం పోగొట్టుకోడు. ఆయన పవర్ ను చేసుకొని ఎంజాయ్ చేసే గుణం ఆయన. కానీ జనం ఎడిపోతాండ్రు, బాధితులు ఎవడు, నిజమైన సంఘటన ఏంది, ఇది ఎందుకు నేనే చేయాలి అనేది ఆయనకు తెలియదా? ఆయన మొన్ననే కొత్తగా ఐపీఎస్ గా ఎన్రోల్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చినటువంటి ఆఫీసర్. ఇవాళ వచ్చి హైకోర్టు బయట అక్కడక్కడ లీకేజ్లు ఇస్తా ఉన్నారు. ఏది ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు వదిలిపెడతారు? ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగిన ఎవరు కూడా వదిలిపెట్టారు. అవసరం అంటే ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తారు. ప్రజల పక్షాన్ని ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రజలను పాలించుకోవడానికే ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. గత ప్రభుత్వంలో మార్పు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. మార్పు కోసమే రేవంత్ రెడ్డిని ఎంచుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆలోచించినావు నువ్వు, వాస్తవమే కావచ్చు, కానీ మీరన్నా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ విత్ ఇన్ ద స్టిపులేట్ టైం సపరేట్ కోర్టు పెట్టుకో, సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టండి. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిండ్రో, రిజిస్ట్రేషన్స్ ఇచ్చిండ్రో, లోన్స్ ఇచ్చిండ్రో వీళ్ళందరినీ, బిల్డర్లు కానీ మీడియేటర్స్ కానీ ఆ డాక్యుమెంట్లు విట్నెస్లు అందరినీ దొరకబట్టుకొచ్చి లోపల పడేసి ఏదైనా తప్పు జరిగిందంటే అది గవర్నమెంట్ నుండే జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.